చూడండి మనం 3 డొక్కులు ఆయిల్ వేస్తాం కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేపుతున్నాము. ఇప్పుడు మనం ముందుగా చేపలు వేపుకొని పక్కన పెట్టుకున్నాము. ఎందుకంటే వీడియో లాంగ్ అయిపోతుందని నేను ఇంకా అన్నీ తీయలేదు. చూసారా ఎండు చేపలు అలాగే వేపాను. ఇలాగే వేపుని పక్కన పెట్టుకొని ఇంకో 3 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఇంకో వంకాయలు ఉడకబెట్టాను. ఎందుకంటే కొంచెం కండ్రగా ఉన్నట్టు డౌట్ అనిపించింది, అందుకని ఉడకబెట్టేసాను. చూడండి ఫ్రెండ్స్, చూసారా ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం టమాటా కూడా వేసుకోవచ్చు. చూడండి టమాటా కూడా వేసేస్తున్నాం మనం. చూడండి చూసారా ఫ్రెండ్స్, టమాటా కూడా బాగా వేగాలి. వంకాయ, మామిడికాయ, ఎండు చేపలు, ఇగో మామిడికాయ ముక్కలు కూడా కట్ చేస్తాము. చూడండి ఫ్రెండ్స్, బాగా వేగింది కదా. ఇప్పుడు మనం వంకాయలు వేసుకోవచ్చు. ఉడకబెట్టేసిన వంకాయలు చూసారా ఎంత బాగుందో. వావ్, ఇప్పుడు ఈ వంకాయలు వేసిన తర్వాత చూడండి బాగా ఫ్రై. ఓకే, ఎంత బాగుంది చూడండి. వంకాయ కూర ఎంత బాగా చేస్తున్నాను, వంకాయ మామిడికాయని మీరు కూడా ఇలా చూసి బాగా నేర్చుకోండి. చూడండి ఫ్రెండ్స్, కూర ఎలా కలుపుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాం ఇందులోని. చూడండి 1 స్పూన్ కారం వేస్తాము, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ పడదు. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుదాం అన్నమాట. చూసారా ఇలా కలిపిన తర్వాత కొంచెం చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం ఇందులో చిన్నది. చూడండి తింటే మళ్ళీ అమృతులా ఉంటుంది, వదలమంటే వదలరు, ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు మనం ఎంత బాగా కలుపుతున్నాం కదా, ఎందుకంటే మనం ఇందులో అన్నీ వేస్తాం, సాల్ట్, ఉప్పు, కారం అన్నీ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేద్దాం. చూసారా బాగా వేగింది. ఇలా వేగినప్పుడే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇలాగా ఉడకనిస్తే తర్వాత మనం మామిడికాయ వేసుకోవచ్చు. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం. చూడండి మనం కూర బాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మామిడికాయ వేసుకోవచ్చు. చూసారా మామిడికాయ కూడా ఫ్రెష్గా ఉడకబెట్టాం కాబట్టి చూడండి. ఎందుకంటే ఈ మామిడికాయ కూర చేయడం వల్ల మా యొక్క పుల్లు పడిపోయి గోల్ ఎడేస్తున్నారు. కంగారు పడకండి, మీరేమి బాగా పెట్టినా సరే మన కూర మరీ టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు చేపలు వేసుకోవచ్చు. చూసారా కూర చేసుకుంటే విధానం ఇది. ఇప్పుడు ఇందులో మనం ఎర్రగా వేపిన చేపలు ఇలా వేసుకుంటూ తింటే ఉంటుంది. ఇక చూసారా ఎంత బాగా వేపాము. వావ్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. చక్కగా కూర వండేము, కానీ ఈ కూరను చూసి పక్కన సోర అడుగుతున్నారు. అమ్మ బాగుంది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత బాగుందో కదా. ఇంకా కొంచెం వాటర్ ఉంది, వాటర్ కూడా చాలా బాగుంటుంది. మామిడికాయ మటన్ కర్రీ, మామిడికాయ మటన్ కదమ్మా, మామిడికాయ వంకాయ ఎండు చేప.